పీఠాన్ని అధిరోహించేది ఎవరనే సస్పెన్స్ కి తెరపడింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు 48 మంది ఆమెను ఏకగ్రీవంగా బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. దీంతో ఢిల్లీకి మరోసారి మహిళా సీఎం పగ్గాలు చేపట్టారు. ప్రస్తుతం ఈ విషయం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఢిల్లీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రేఖా గుప్తా ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. విద్యార్థి నాయకురాలిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రేఖా గుప్తా సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండేవారు. పితంపుర, షాలిమార్ బాగ్ ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధి కోసం ఆమె ఎంతోగానో కృషి చేశారు. రేఖా గుప్తాకు రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉంది. అయితే ఆమె ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా, ఎంపీగా చేయకపోయినప్పటికీ ఢిల్లీ మేయర్ గా పనిచేసిన అనుభవం ఉంది. అంతేకాకుండా ఢిల్లీ యూనివర్సిటీ ప్రెసిడెంట్ గా కూడా రేఖా గుప్తా 2 సార్లు ఎన్నికయ్యారు. ఢిల్లీ పితంపుర నుంచి కౌన్సిలర్ గా, ఆ తర్వాత మేయర్ గా పనిచేశారు. బీజేపీ ఢిల్లీ శాఖ ప్రధాన కార్యదర్శిగా కూడా ఆమె పనిచేశారు. రేఖా గుప్తా వయసు 50 ఏళ్లు. 1974లో హర్యానాలోని జింద్ జిల్లాలోని నందిగఢ్ గ్రామంలో ఆమె జన్మించారు. ఆమె తండ్రి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అధికారిగా పనిచేశారు. రేఖా కుటుంబం 1976లో ఢిల్లీకి మారింది. ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా కూడా ఉన్నారు. షాలిమార్ బాగ్ శాసనసభ నియోజకవర్గం నుంచి 2015, 2020 ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. 2025లో అదే నియోజకవర్గం నుంచి బంధన కుమార్ని 29,000కు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. రేఖా గుప్తాను సీఎం గా ఎన్నుకోవడానికి ఆమె కుటుంబానికి సంఘ్ నేపథ్యం ఉండడం కూడా బాగా కలిసొచ్చిందని చెప్తున్నారు. విద్యార్థి దశలో ఏబీవీపీలో చురుకైన పాత్ర పోషించిన ఆమె ఆ తర్వాత బీజేపీలో చేరారు. 1995 నుంచి 96లో ఆమె ఎల్ఎల్బి పూర్తి చేశారు. తన చదువు పూర్తయిన తర్వాత 2003 నుంచి 4లో బీజేపీ యువ మోర్చా ఢిల్లీ యూనిట్ లో చేరి కార్యదర్శి పదవిని చేపట్టారు. 2004 నుండి 2006 వరకు ఆమె భారతీయ జనతా యువ మోర్చా జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. సో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎవరు మహిళలు సీఎం గా లేరు. మహిళా సాధికారితలో భాగంగా రేఖా గుప్తాను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఓ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఈ శీష్ మహల్ ను మ్యూజియం గా కూడా మార్చబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలంతా షాక్ అవుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలైతే దీన్ని వాడుకొని తమపై మరిన్ని విమర్శలు చేసే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. చూడాలి మరి ఈ బంగ్లాను మ్యూజియం గా మార్చి బీజేపీ ఎంతవరకు ప్రజలను తన వైపు తిప్పుకోగలదు అనేది. హస్తినా సీఎం పీఠాన్ని అధిరోహించేది ఎవరనే సస్పెన్స్ కి తెరపడింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు 48 మంది ఆమెను ఏకగ్రీవంగా బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. దీంతో ఢిల్లీకి మరోసారి మహిళా సీఎం పగ్గాలు చేపట్టారు. ప్రస్తుతం ఈ విషయం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఢిల్లీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రేఖా గుప్తా ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. విద్యార్థి నాయకురాలిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రేఖా గుప్తా సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండేవారు. పితంపుర, షాలిమార్ బాగ్ ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధి కోసం ఆమె ఎంతోగానో కృషి చేశారు. రేఖా గుప్తాకు రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉంది. అయితే ఆమె ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా, ఎంపీగా చేయకపోయినప్పటికీ ఢిల్లీ మేయర్ గా పనిచేసిన అనుభవం ఉంది. అంతేకాకుండా ఢిల్లీ యూనివర్సిటీ ప్రెసిడెంట్ గా కూడా రేఖా గుప్తా 2 సార్లు ఎన్నికయ్యారు. ఢిల్లీ పితంపుర నుంచి కౌన్సిలర్ గా, ఆ తర్వాత మేయర్ గా పనిచేశారు. బీజేపీ ఢిల్లీ శాఖ ప్రధాన కార్యదర్శిగా కూడా ఆమె పనిచేశారు. రేఖా గుప్తా వయసు 50 ఏళ్లు. 1974లో హర్యానాలోని జింద్ జిల్లాలోని నందిగఢ్ గ్రామంలో ఆమె జన్మించారు. ఆమె తండ్రి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అధికారిగా పనిచేశారు. రేఖా కుటుంబం 1976లో ఢిల్లీకి మారింది. ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా కూడా ఉన్నారు. షాలిమార్ బాగ్ శాసనసభ నియోజకవర్గం నుంచి 2015, 2020 ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. 2025లో అదే నియోజకవర్గం నుంచి బంధన కుమార్ని 29,000కు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. రేఖా గుప్తాను సీఎం గా ఎన్నుకోవడానికి ఆమె కుటుంబానికి సంఘ్ నేపథ్యం ఉండడం కూడా బాగా కలిసొచ్చిందని చెప్తున్నారు. విద్యార్థి దశలో ఏబీవీపీలో చురుకైన పాత్ర పోషించిన ఆమె ఆ తర్వాత బీజేపీలో చేరారు. 1995 నుంచి 96లో ఆమె ఎల్ఎల్బి పూర్తి చేశారు. తన చదువు పూర్తయిన తర్వాత 2003 నుంచి 4లో బీజేపీ యువ మోర్చా ఢిల్లీ యూనిట్ లో చేరి కార్యదర్శి పదవిని చేపట్టారు. 2004 నుండి 2006 వరకు ఆమె భారతీయ జనతా యువ మోర్చా జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. సో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో
ఎవరు మహిళలు సీఎం గా లేరు. మహిళా సాధికారితలో భాగంగా రేఖా గుప్తాను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఓ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఈ శీష్ మహల్ ను మ్యూజియం గా కూడా మార్చబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలంతా షాక్ అవుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలైతే దీన్ని వాడుకొని తమపై మరిన్ని విమర్శలు చేసే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. చూడాలి మరి ఈ బంగ్లాను మ్యూజియం గా మార్చి బీజేపీ ఎంతవరకు ప్రజలను తన వైపు తిప్పుకోగలదు అనేది.